తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చక్కర్ మే టక్కర్. గాజులమ్మో గాజులు, గాజులమ్మ గాజులు, రెక్కేలి గాజులు, గాజులు. అమ్మా రాకుమారి, మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిక్కన్ రాకుమారి. ఇంత మా ఊళ్ళో వాళ్ళంతా ఉండొచ్చునా? ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. మెత్తగా ఉంది, కొత్తగా ఉంది, ఎవయ్య గాజుల సెట్టి? ఏ సెట్టి? ఏంటి మా రాకుమారి గారికి నీసలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే. చూసింది చాలు గాని ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమణి. అంత తొందర పెడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు. నువ్వేం మలారం విప్పలేదు గాని రాకుమారి, నీ చేతి గాజులు బాగుంటాయి. ఏవయ్యా సెట్టి? కాశీ పాలవి చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంత చేపలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులు ఎక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్టు వెళ్ళిపోద్ది. అందుకే తంటాను. సెట్టి, నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మతి. నీ బంగారు చెయ్యి నా చెప్పతగలగానే నాకెంతో హాయి. అబ్బా ఏం దెబ్బ నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు టోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ తరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి రాకుమారి రాకుమారి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను, మీరు ఏం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్రాణ ముందుకురా. నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం భజే శ్రీయాంజనేయ. నీ తోక పొడవైన తోక, నీ తోక బలమైన తోక, తోకతో కొడితేను చెట్లేను. పంక పంక, ఆహా నా పంక. ఏమిరా కొంక? చూడవా నా వంక. సిగ్గులేదు? సమాజం అది మగాడు కొండకూడదు. రా ప్రేమించుకుందాం. నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను? లెక్క పెట్టలేదు. అయితే మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వంటే నాకు మంట, నా మావే నాకు జంట. తెచ్చేవే మా గొప్ప తంట, నా బంగారు పంక. ఇప్పుడేమంటావు? నోట్లో నాలుక లేని అయోమయంగా ఎలా పెళ్లి చేసుకుంటావే? నా నోట్లో నాలుక లేదా? కం కం తొందవు కా.
నా మీద కోపంతో మా మామ తొండం చేస్తావా? అయ్యో మావా మావా. నీ మామ తొండం చేయడం కాదే, నిన్ను కప్పలు కూడా చేస్తా. కమ్ కమ్ కప్పోకా. రే తొండ, నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను, నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు. ఏ పదవే పద. ఏ అటు కాదు ఇటు పదవే పంకజం. మరి నీ వెళ్ళిదానా పద్మ? మళ్ళీ దర్శనం ఇప్పుడు నీ మనసు పిలిచినప్పుడు, నీ వయసు తలచినప్పుడు. ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు, కాసేపు నీళ్ళలో జలకాలవే పంకజం. అటు కాదు అటు కాదు ఇటు ఇటు ఇటు. పెళ్లి సాగులు రెండు ఒకేసారి చేసుకున్నావే. అది అదిగది. రంగా, ఎక్కడిదిరా నీకు ఈ కప్ప? ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు, నాకు కాబోయే పెళ్ళం పంకజం. పాపం, నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట. అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు? ఇదిగో శాస్త్రి గారు, కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు దాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను. చాలేవై నీ కోతలు నువ్వును. కోతలు కాదండి, కావాలంటే చూడండి, ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను. తప్పకండి. గమ్ గమ్ మనిషివికా. ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబాయ్, మీరు చాలా గొప్పవారు. మా తోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి అయ్యా, పదండి. రంగా, నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? ఇస్తాను, తీపి ముద్దులు. అలా రా దారికి. ఇందా, ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు. వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా, వస్తాను. సాయంత్రం వస్తా. 100 ముద్దులు చిత్తంగా ఉండు. ఎరగంట ఇది పిల్ల రసగుల్ల. ఆగు పిల్ల, ఏమిటా హడావిడి? ఎక్కడికి వెళుతున్నావు చిక్కి చిక్కి? రాకుమారికి పోలివాలా ఈ మంట దగ్గర నీ జిత్తులు చక్రమేట ఓరి మీ మొక్కలు మండ. కుర్ర పిల్లలని కత్తులడ్డు పెడతారా? మీరు రక్షక పట్టులా రాక్షస పట్టులా? ఇటు కాదు, రాజ పట్టులో నువ్వు మాకు కొత్త వాళ్ళని రాకుమారి మందిరంలోకి పోనిపో. ఓరి మీ మొక్కలు మండ, నేను మీకు కొత్త అయినా రాకుమారి గారికి పాపే. అంటే నువ్వు రాజకుమారి తాలూకు అన్నమాట. ఎక్కడ తల్లి ఒంటి మీద చేవేస్తేనే నిలువు దోపిడీ చేసినట్టు ఎందుకలాగా బిలికి ఇంత అందంగా ఉన్నా. నీ పేరేమిటమ్మా? నాగజుడు నాగరత్నం. రత్నం పేరుకి తగ్గట్టు రత్నం విరిచిపోతున్నావు. నాగజముడు, నువ్వు వచ్చిన దారిలో వెళ్ళిపోయావు అనుకో, నిన్ను పట్టుకోవు ముట్టుకోవు. లేకపోతే ఏం చేస్తారా? సచిన ఏమైనా చేస్తాను. అది మా ఇష్టం.
పూల పిల్ల కిలాడిలా ఉంది, మన ఇద్దరిని ముద్దు పెట్టుకోమని చెప్పి లోనికి చెక్కేసింది. మన సేనాధిపతికి తగిలిస్తే దీని చికిత్స కుదురుద్ది. అదా ఇప్పుడే మనం చెప్పేద్దాం. పువ్వులమ్మా, పువ్వులు, మల్లెలు, జాజులు. చక్కెర పెట్టక్క. ప్రతాప్, అవును, అందమైన ఆడవాళ్ళని అనుభవించడం మన జీవితాశయం. రోజుకో కొత్త అందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. ఈ రోజు మీరు గొప్పగా చెప్పే ఆ పూల పిల్ల అందాన్ని కూడా ఆస్వాదిస్తాను. ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసా? పట్టకూడదని ఈ వేషంలో వచ్చాను. ముఖ్యంగా మీ సేనాన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి వాడిని చిత్తు చేయడమే నా ధ్యేయం. ఆగు పిల్ల. సైరా సై, ఏంటి కాదా? నీ పేరు? నాగజవుడు నాగరత్నం. చూడటం నిజంగా నీ అందం అయస్కాంతం. దూరం దూరం, నాకింకా పెళ్ళే కాలేదు. ఏ ఎందుకు చేసుకోలేదు? నా కంటికి నచ్చినవాడు, నా ఒంటికి సరిపడేవాడు నా కంటి ఇంకా పడలేదు. అయితే ఒక్కసారి నా మందిరానికి రా. ఎందుకు? ఎందుకంటే విందుకు, మందుకు, పొందుకు. అమ్మో, నాకు భయం. నేనుండగా నీకెందుకే భయం? రా. రమ్మంటుంటే కూర్చో. కూర్చోమంటుంటే చూడు రత్నం, నీ ఇల్లెక్కడా? వాళ్ళకాటి పక్కన. నీకు అమ్మా నాన్న ఉన్నారా? అమ్మా నాన్న లేకుండా నేనెలా పుట్టాను? అంటే బ్రతికే ఉన్నారా అని. లేరు, పైకి పోయారు. పైకా? అమ్మ సంక్రాంతి నాడు, అయ్య శివరాత్రి నాడు. ఊరుకో రత్నం, అయితే నీకెవరూ లేరన్నమాట. అన్నమాటగా. ఈ గాజుల చేత్తో మధు తాగటం ఎంతో హాయి. ఈ రోజు నా మోసు తీరా తాగాలి. చక్కర్మే. సైరా సై, నీకు కావలసినంత పోస్తాను. కై పెక్కేదాకా తాగు. అలాగే. చాలు రత్నం. రత్నం, నన్నొక పువ్వునై నీ కొప్పులో ఉండిపోని, నీ చీరనై నీ ఒంటికి చుట్టుకుపోని. రత్నం, రత్నం, నన్ను నువ్వు కరుణిస్తే నువ్వు కోరిందల్లా ఇస్తాను. కౌగలిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను. మురిపిస్తే నిన్ను దేశానికే రాణిని చేస్తాను. ఇలాగే ఆ ప్రతాప్ కూడా చెప్పాడు. ఎవడా ప్రతాప్? అదే ఆ రోజు రాజదర్బార్లో నిన్ను చీతకబాదాడే ఆ ప్రతాప్. ఏడ్చాడు. ఆ రోజే వాడిని చంపేసేవాడిని. కానీ వాడు రాకుమారికి ప్రేమ కూజ, వలపు కాజ. రాకుమారి ముఖం చూసి వాడిని వదిలేశాను. మా వంశాచార ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును 100 గుద్దులు గుద్దాలి. ఆ తర్వాత పెళ్లి కూతురు 100 ముద్దులు ఇస్తుంది. అలాగా? నేను సేనాధిపతిని కాబట్టి ముందు ముద్దులు, ఆ తర్వాతే గుద్దు. సైరా సై, అదేం కుదరదు. నా ముద్దుల్ని కావాలంటే ముందుగా 100 గుద్దులు తినాల్సిందే. 100 కాదు, నీ అందం కోసం 1000 అయినా తింటాను. వరసగా గుద్దుకు. గుద్దు. ఒరే గంటా మంటలు, నేను మీ అయ్యగారిని గుద్దుతూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి. నువ్వు పోస్తూ ఉండు, గుద్దు గుద్దుకి తాగుతూ ఉంటా.
ఒరే గంటా మంటలో రే 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 ఇప్పుడు ఎన్ని గుద్దాను 98 100కు 2 మిగులు ఉన్నాయి. ఆ 2 మీకు ఇచ్చినా వెనక్కి తిరగా గుద్దు.